ఓ చిత్రంలో చిరంజీవి సీనియర్ హీరోయిన్ని టీజ్ చేస్తూ ఏఎన్ఆర్ సూపర్ హిట్ సాంగ్ని పాడారు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటి, ఆ సీనియర్ నటి ఎవరు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా నిలిచాయి. వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్స్గా ఉన్నాయి. అయితే చిరంజీవి విజయశాంతి కలిసి నటిస్తే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అన్నట్లుగా అప్పట్లో ఫ్యాన్స్లో సెంటిమెంట్ అయితే బలంగా ఉండేది. పసివాడు ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్గా నిలిచిన చిత్రాల్లో చిరంజీవి విజయశాంతి జంటగా నటించారు. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందింది. చిరంజీవితో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు కూడా కోదండరామిరెడ్డి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి విజయశాంతి జంటగా నటించిన ఒక విశేషం అయితే చెప్పుకొచ్చారు. చిరంజీవికి అత్త పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ నటించడం మరో విశేషం. చిరంజీవి, వాణిశ్రీ ఈ చిత్రంలో పోటాపోటీగా అద్భుతంగా నటించారు. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం సాగే సన్నివేశాలు ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రానికి సీనియర్ రచయిత సత్యానంద్ రచయితగా పనిచేశారు. చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు కూడా ఆయన రైటర్గా పనిచేశారు. అయితే ఒక సందర్భంలో చిరంజీవి సత్యానంద్కి గోల్డ్ నిబ్ ఉన్న పెన్నుని గిఫ్ట్గా ఇచ్చారట. వీళ్ళిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. అయితే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సత్యానంద్ అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో చిరంజీవి మెట్లు దిగుతూ వాణిశ్రీని చూసి అల్లరి చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో సత్యానంద్ ఎలాంటి డైలాగ్స్ రాయలేదట. వాణిశ్రీని చూస్తూ చిరంజీవి అల్లరి చేస్తున్నట్లుగా మెట్లు దిగాలి. ఆ సన్నివేశంలో కూడా అదే ఉంది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా అల్లరిగా కనిపించాలని డైరెక్టర్ చెప్పారట. కానీ చిరంజీవి మెట్లు దిగుతూ వాణిశ్రీని టీజ్ చేస్తూ ఏఎన్ఆర్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి పాడారట. ఆ పాట మరేదో కాదు, వాణిశ్రీ ఏఎన్ఆర్ నటించిన బంగారు బాబు చిత్రంలోని చెంగావి రంగు చీర అనే సాంగ్ అది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. వాణిశ్రీని ఉద్దేశిస్తూ ఆ సాంగ్ పాడితే ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అలా చేశారట. ఏ సన్నివేశంలో ఏది అవసరం అనేది చిరంజీవి గారికి చాలా బాగా తెలుసు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అని సత్యానంద్ చెప్పుకొచ్చారు.